గ్రామం బజ్జి మధ్య అమ్మమ్మ పిల్లలతో కూచుని కథ చెప్పడానికి సిద్ధంగా ఉంది. అమ్మమ్మ, పిల్లలు పిల్లలు రారా, ముందుకు కూర్చోండి. నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. అందరికీ ఇష్టమైన కథ. బుట్టలో పెట్టె ఏమైంది, పెట్టె ఏమైంది. మాటలు వినటానికి సిద్ధం కదా? పిల్లలు ఆసక్తిగా అమ్మమ్మ, చెప్పు చెప్పు. మాకు ఇష్టం. బుట్టలో పెట్టె ఏమైంది అమ్మమ్మ. ఒకరోజు ఒక చిన్ని పిట్ట బుట్టలో ఉంది. బుట్టలో పెట్టె ఏమైంది పిల్లలు. ఒక నిమిషం అక్కడ కూర్చుంది. కానీ పిట్ట ఆహా ఎగిరిపోతుంది. అక్కడ పిట్ట చక్కని పండు చూసి వెళ్లి తింటుంది. తింటున్నప్పుడు పండు తప్పిపోయింది. ఆహా, పిట్ట మళ్లీ కొత్తగా ప్రయత్నించింది. కాని పిట్ట ఏమనుకుంది, ఇది సరైన పద్ధతిలో తినలేదు, మళ్లీ సాధించాలి అని. పిల్లలు మరి తర్వాత పెట్టె ఏమైంది అమ్మమ్మ. అమ్మమ్మ, ఆ పిట్ట మళ్లీ బుట్టలోకి వెళ్లి కూర్చుంది. ఇప్పుడు నేను మీకు కథ చెబుతున్నప్పుడు మీరేమి చేస్తారు? మరి కథ చివర ఏమైంది అంటే, పిట్ట ఆలోచించింది. మంచి పనులు ఎప్పుడూ చేయాలి, మన తప్పుల నుంచి నేర్చుకోవాలి అని. అమ్మమ్మ, అలాంటి పిట్ట పిల్లలు చిన్న చిన్న తప్పులు చేస్తూ బాగా నేర్చుకుంది. మరి మీరు కూడా మీ తప్పుల నుంచి నేర్చుకుని మంచి పనులు చేస్తూ ఉండండి. పిల్లలు సంతోషంగా ధన్యవాదాలు అమ్మమ్మ. మాకు ఇలాంటివి మళ్లీ చెబుతావు కదా.